అలా నేను విశ్వేశ్వరరావు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే చాలా ఆర్భాటంగా ప్రచారం జరిగేది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా చాప కింద నీరులాగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తీసుకువెళ్తూ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్కు రాబోతోంది. ఇప్పటికే ఐబిఎం అలాగే ఎల్ఎన్టీ, టీసీఎస్ సంయుక్తంగా క్వాంటమ్ కంప్యూటింగ్ని చేపడుతుంది. ఆ ప్రాజెక్ట్ని క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని మార్చబోతూ ఉన్నారు. దానికి భిన్నంగా మైక్రోసాఫ్ట్ ఇప్పుడు రాబోతుంది. మైక్రోసాఫ్ట్ రావడం అని అంటే అంత ఈజీ కాదు. మైక్రోసాఫ్ట్ ఒక గేమ్ చేంజర్ కంపెనీ. హైదరాబాద్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ని తీసుకురావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఎవ్వరూ మర్చిపోలేరు. ఐటీ రంగంలో హై పోస్టులో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ విషయాన్ని చెప్పగలరు. ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్ ఈజీగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. కారణం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం. ఇప్పుడు 4,000 ఎస్ఎఫ్టీల్లో 4,000 చదరపు అడుగుల్లో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి రీసెర్చ్ సెంటర్ను పెడుతుంది. ఈ రీసెర్చ్ సెంటర్ ఏంటి? ఐబిఎంకి భిన్నంగా ఉండబోతుంది. ఆల్రెడీ ఐబిఎం క్వాంటమ్ 2ని పెట్టబోతుంది. క్వాంటమ్ 2ని పెడుతుంది. క్వాంటమ్ 2ని ఐబిఎం దీనికి నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు వెళ్ళబోతుంది మైక్రోసాఫ్ట్. అందుకే మైక్రోసాఫ్ట్ని ఆహ్వానిస్తున్నారు. మరి ఈ కంపెనీలకు అవసరమైనటువంటి డేటా కానీ లేదా ఈ కంపెనీలకు అవసరమైనటువంటి ఇంటర్నెట్ స్పీడ్ని కానీ చంద్రబాబు నాయుడు గారు అందించగలరా అని అంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి రీసెంట్గా రివ్యూ మీటింగ్లో, ఫైబర్ నెట్ మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇంటరప్షన్ లేనటువంటి డేటా, ఇంటరప్షన్ లేనటువంటి ఇంటర్నెట్ అవసరం అవుతుంది. అందుకే ఇప్పుడు స్టార్లింక్ ఒప్పందం భారత ప్రభుత్వం టెస్లా తోటి చేసుకుంది. ఎలన్ మస్క్ తోటి చేసుకున్నారు. ఎలన్ మస్క్ స్టార్లింక్ తోటి ఒప్పందం చేసుకున్నారు. సో టెస్లా కార్లను కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు అమెరికాలో టెస్లాని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే స్టార్లింక్ సంబంధించిన ఒప్పందం భారత ప్రభుత్వంతో ఎలన్ మస్క్ కుదుర్చుకున్నారు. దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా వచ్చాయి. అది లాంచ్ చేయబోతున్నారు. దాన్ని అందిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. ఎందుకంటే స్టార్లింక్ సేవలు ఆంధ్రప్రదేశ్కి కనుక వస్తే ఆయన ఐడియాలజీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరు కూడా రాష్ట్రం విడిచి వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉంచాలి అనేది ఆయన లక్ష్యం. అది సాధ్యమా అంటే సాధ్యమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పారు. ఎలా సాధ్యం అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉన్న ఊర్లోనే కూర్చొని ఏ దేశంలో ఉండేటువంటి కంపెనీకైనా సేవలు అందించేటువంటి వెసులుబాటు కల్పిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చెయ్యాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. యాక్చువల్గా ఆయన ఇంటర్నెట్ మీద స్పీడ్ ఇంటర్నెట్ని తీసుకొని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు స్టార్లింక్ ఒప్పందం కుదిరింది కాబట్టి భారత ప్రభుత్వంతో దాని సేవల్ని తీసుకొని ఇంటరప్షన్ లేకుండా ఉండేలాగా ఆయన ఈ మొత్తం సెంటర్స్ని, వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్స్ని, కోవర్క్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. వాటిని కోవర్క్ సెంటర్స్ అంటే మేజర్ పంచాయతీని ఒక యూనిట్గా తీసుకొని హ్యామ్లెట్స్ అన్నింటిని కలిపి అక్కడ కోవర్క్ సెంటర్స్ని ఏర్పాటు చేసి, జనరల్గా మనం ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్తామో అలా ఆ సెంటర్కి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు వర్క్ చేసుకొని వివిధ దేశాలకి సేవలు చెయ్యొచ్చు. అలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆయన.
ఇదంతా కూడా స్టార్లింక్ ద్వారా సాధ్యం. ఇంకొక వైపు బిల్ గేట్ ఫౌండేషన్ తోటి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మధ్యకాలంలో బిల్ గేట్స్ అలాగే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా కలిసి మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉండే సిచ్యువేషన్ గురించి బిల్ గేట్స్కి వివరించారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండేటువంటి గౌరవంతో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని మార్చేసేదానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి కొంత సహాయం టెక్నాలజీ పరంగా, ఆర్థిక పరంగా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి డిసీజెస్ సంబంధించిన రికార్డ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే ఫీడ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి బిల్ గేట్స్ ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ఆర్థిక సహాయంతో పాటు టెక్నికల్ సపోర్ట్ కూడా చేస్తున్నారు అనేది. సో మైక్రోసాఫ్ట్ సంబంధించి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రాబోతుంది క్వాంటమ్ టెక్నాలజీలోకి ఎంటర్ కాబోతుంది. క్వాంటమ్ మిషన్ అనేది భారత ప్రభుత్వం ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టారు. సో రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ మాత్రమే ఉంటుంది, ఈ క్లాసిక్ కంప్యూటర్స్ అనేది ఉండవు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకే ఆయన ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నారు. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చిన తర్వాత వేగంగా పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్నంత డిమాండ్ ఏ కోర్సు కూడా లేదు ఐటీలో. పైగా ఇప్పుడు పోటీపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రీసెర్చ్ ఇంజనీర్లని అపాయింట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ రీసెర్చ్ ఇంజనీర్లు ఆంధ్రప్రదేశ్లోనే తయారు కావాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకే అక్కడ రీసెర్చ్ సెంటర్లు పెడుతూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రీసెర్చ్ ఆంధ్రప్రదేశ్లో జరగాలి, అమరావతిలో జరగాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. దాంతోపాటు విస్తృతమైనటువంటి సేవల్ని ప్రజలకు అందించేలాగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ని అనుసంధానం చేయాలి, పరిపాలనలో అనుసంధానం చేయాలి, అవినీతి రహిత పరిపాలనని అందించాలి అనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని టెక్నాలజీ విజన్ని దాదాపుగా ఏ ముఖ్యమంత్రులు కూడా అందుకోలేరు. లాస్ట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. ఆయనకు టెక్నాలజీ మీద ఉన్నటువంటి అవగాహనని ప్రశంసిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుందనేది హైదరాబాద్ చూసి మనం తప్పు పట్టలేము. ఆయన విజన్ని అర్థం చేసుకోవడం మినహా ఆయన విజన్ని తప్పు పట్టాల్సినటువంటి పనే లేదు. పైగా ఢిల్లీలో ఆయన రీసెంట్గా మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఆయన టెక్నాలజీ గురించి చెప్తూ ఉంటే అసలు టెక్నాలజీ పరంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందని చెప్పి అక్కడ ఉండేటువంటి ఎక్స్పర్ట్సే డిస్కస్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఢిల్లీలో తాజాగా కనిపించింది. సో కాబట్టి ఇంత పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాబోయేటువంటి రోజుల్లో మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి అమరావతికి 4000 ఎస్ఎఫ్టీలో రీసెర్చ్ సెంటర్ని మైక్రోసాఫ్ట్ ద్వారా పెట్టించబోతున్నారంటే అదొక గేమ్ చేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ రావడం అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో వచ్చిందో అప్పట్లో ఆ తర్వాత నుంచి హైదరాబాద్ రేంజ్, హైదరాబాద్కు సంబంధించిన ఐటీ మరో లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేమ్ ఇప్పుడు కూడా క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇంకొక లెవెల్కి మైక్రోసాఫ్ట్ తీసుకెళ్తుంది అనేటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకే మైక్రోసాఫ్ట్ని అక్కడికి ఆహ్వానించారు. వాళ్ళు కూడా అక్కడికి వచ్చి రీసెర్చ్ సెంటర్ పెట్టడానికి కూడా అంగీకరించారు. దాన్ని ఒక గేమ్ చేంజర్గా చంద్రబాబు గారు చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా రాబోయేటువంటి 10 yearsలో గేమ్ చేంజర్గానే మనకు కనిపించబోతుంది, కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం విశ్వసించడానికి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత. సో రాబోయేటువంటి రోజుల్లో మరి మైక్రోసాఫ్ట్ ఎలాంటి మార్పుల్ని తీసుకురాబోతుంది, సిలికాన్ వ్యాలీని మరిపించేలా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ మనకు కనిపించబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.